వరదలు నేపాల్ను శవాల దిబ్బగా మార్చేశాయి. సహాయక చర్యలు 3వ రోజుకు చేరేసరికి పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. మృతుల సంఖ్య 547కు చేరుకుంది. వందల మంది విదేశీ పర్యాటకులు, భద్రతా సిబ్బంది ఆచూకీ ఇంకా దొరకలేదు. నేపాల్లో మెరుపు వరదల విలయానికి మృతుల సంఖ్య 547 దాటింది. 977 మంది ఆచూకీ ఇంకా లభించలేదని నేపాల్ అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో 517 మంది విదేశీ పర్యాటకులు, 86 మంది భద్రతా సిబ్బంది, 127 మంది నేపాలీ ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1545 మందిని రక్షించగా తీవ్రంగా గాయపడిన 84 మంది కాఠ్మండు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల వద్ద తమ వారి కోసం బంధువులు రోధిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన మృతదేహాలు 8 జిల్లాల్లోని నదీ తీరాల్లో గుట్టలుగా తేలుతున్నాయి. అత్యధికంగా చిత్వాలో 178 మృతదేహాలను వెలికితీశారు. 2391 మంది నేపాల్ సైనికులతో సహా మొత్తం 7451 మంది భద్రతా సిబ్బంది హెలికాప్టర్లు, బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా టిబెట్ వైపు మరో 5గురు చనిపోయారు. 558 మంది ఆచూకీ ఇంకా లభించలేదని చైనా పేర్కొంది. నేపాల్ను మరో జలగండం భయపెడుతోంది. టిబెట్ సరిహద్దులోని చేజోన్ ఖోలా, పురేపు సాంగ్ప నదుల సంగమం వద్ద ఏర్పడ్డ బారియర్ లేక్ నుంచి నీరు లీక్ అవుతోందని చైనా, నేపాల్ వెల్లడించాయి. వరదలు ముంచెత్తిన ప్రాంతంలోనే మళ్లీ బురదతో కూడిన నీటి మట్టం అమాంతం పెరుగుతోందని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. భోటేకోషి, త్రిశూలి నదీ ప్రాంతాల ప్రజలు సహాయక చర్యలో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించింది. అటు చైనా కూడా ఈ బారియర్ లేక్ ముప్పుపై లెవెల్ 4 అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. సరస్సు కట్టతెగడంతో వెనక్కి వెళ్లిన సహాయక సిబ్బంది కొన్ని గంటల తర్వాత తిరిగి రెస్క్యూ చర్యలను ప్రారంభించాయి. బారియర్ లేక్లో 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉండగా మరో 2 రోజుల్లో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని చైనా ఇంజనీర్లు తెలిపారు. అదే జరిగితే కట్ట పూర్తిగా బద్దలై వరద పోటెత్తే ప్రమాదం ఉండటంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. విపత్తులో గల్లంతైన స్వదేశీయులతో పాటు విదేశీయులను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.